హాయ్ ఫ్రెండ్స్, బుట్ల దేవునికి కొంచెం కాకా పట్టిన 2 రోజుల నుంచి బాగా చూస్తుంది. యాక్చువల్గా ఇలా డయాలసిస్ పోయేది, శాతనైతలే, అందుకే పోలేదు. మరి దినం తప్పించి దినం అంటే సరిపోతలేదు ఎనర్జీ నాకు. వాటరు ఫుల్ తాగుతున్నా, ఏం చేయాలా మరి? వాటర్ తాగొద్దంటే మనకు ఉప్పు కారం తక్కువ తినాలి. నేనేమో కారం బాగా తింటా. కారం ఉప్పు తిన్నోళ్ళకు దాహం వేస్తుందా కదా, నీళ్ళు కూడా గుమ్ముతున్నా బాగానే. దినం తప్పించి దినం డయాలసిస్. యాక్చువల్గా తక్కువ తాగితే 2.5 లీటర్ మాత్రమే ఫిల్టర్ చేయించుకుంటే మనం జర యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటాం. కానీ నేను 4 పెట్టుకుంటున్నా. 3.5 4 దాకా 2 రోజులు ఉంటాయి. అయితే 4.5 5 దాకా పెరుగుతారు 2 రోజులు గ్యాప్ వస్తే. 1 డే అయితే 3.5 పెరుగుతున్నా. అట్లా 4.5 వాటర్ తీపిచ్చుకునేసరికి వీక్ అయిపోతున్నా. నా లెక్క మీరు చేయకండి. ఉప్పు కారం కొంచెం తక్కువ తినండి. ఎంత తక్కువ తింటే అంత దాహం తక్కువ వేస్తుంది మనకి. ఇదే చెప్పాలనుకుంటున్నా. ఫుల్ వీక్ అంటే వీక్ అయిపోయినా, నడవ శాతం అయితే లేవు. ఇవాళ కూడా డయాలసిస్ చేసుకుంటే రేపు అడ్డం పడితే లేవా అని భయపడి ఇలా పోలేదు. రేపు పోతా. దీపావళి వచ్చింది కదా, నేను స్వీట్లు బాగా తిన్నా. అదేమంటారు, పేనీలు, సేగల పాశము, పాల ఉత్పత్తులు గల స్వీట్లు అన్నీ తిన్నా. తర్వాత టెస్ట్ చేసుకుంటే ఫాస్ఫరస్ బాగా పెరిగిపోయింది. ఫాస్ఫరస్ పెరిగితే ఏమవుతుంది అంటారా, అంటే లివర్ కొంచెం ఫంక్షనింగ్ తక్కువ చేస్తుంది అన్నమాట. పండ్లు కూడా బాగా తిన్నా. అరటిపండ్లు వస్తాయి కదా, ఏమంటారు, తాంబూలాలు ఇస్తారు కదా అరటిపండ్లు, జామకాయలు, సేపులు తినచ్చు. అరటిపండు తినద్దు, నేను తినేసిన బాగానే. పొటాషియం కూడా ఎక్కువైపోయింది టెస్ట్ చేసుకొని చూస్తే. ఐరన్ ఏమో తగ్గిపోయింది. బ్లడ్ 8 వచ్చింది, నాకు 9.5 10 దాకా ఉంటుండే. ఈసారి అంతా చెత్త వచ్చినాయి రిజల్ట్, నా రిపోర్ట్లో. ఇగో మీరు మాత్రం నన్ను ఆదర్శంగా తీసుకోవద్దు, కంట్రోల్గా ఉండండి. ఉప్పు కారం ఎక్కువ తీసుకోకండి. ఎవరైతే కిడ్నీ పేషెంట్స్ చూస్తున్నారో నా వీడియోస్ ఫ్రెండ్స్, అట్లా చెప్తున్నా. బాగా అంటే బాగా వీక్నెస్ అయిపోయినాయి. ఎందుకంటే డయాలసిస్ అయితే ఆ చెత్తతో పాటు మంచి లవణాలు కూడా వెళ్ళిపోతాయి కదా. అందుకే దినం తప్పించి దినం అంటే కంట్రోల్ అవుతలేదు, నాకు బాడీ సపోర్ట్ చేస్తలేదు. అప్పుడు డాక్టర్లు తిట్టిండ్రు, ఏంటంటే నువ్వు ఇప్పుడు యంగ్ ఉన్నావమ్మా, నువ్వు స్టార్టింగ్లో 6-7 తీసుకుంటున్నావు, భవిష్యత్తులో నీకు బాడీ సపోర్ట్ చెయ్యది, ఇంత తీసుకోలేవు. ఇప్పటి నుంచి నీళ్ళు కంట్రోల్ ఉంటే అప్పటికి జర ఈజీగా గెట్ ఆన్ అవుతావు అని. ఇప్పుడు నాకు బాడీ 3.5 కన్నా ఎక్కువ వాటర్ ఫిల్టర్ అవుతలేవు, బీపీ షుగర్ డౌన్ అయి పడిపోతున్నా. అట్లా ఇప్పుడు నీళ్ళు కంట్రోల్ ఉండాలంటే ఇంకా బాధ తట్టుకోలేకపోతున్నా. నీళ్ళు తాగకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి? ఎంత తక్కువ తాగితే అంత మంచిగా. ఇప్పుడు నాకు అప్పుడు ఈజీగా వదిలేసుకున్న, డాక్టర్లు చెప్తే పట్టించుకోలేదు నేను. అలా అట్లని చెప్తారు కదా, స్వయంగా అనుభవం వస్తే కదా నాకు తెలియలేకపోయింది. మంచిగా ఉంది, ఏమైంది, నేను 6 లీటర్లు 7 లీటర్లు వీక్కుంటున్నా వాటరు, ఇంకా మంచి నడుస్తున్నా, బైక్ నడిపిస్తున్నా, అన్నీ చేస్తున్నా, నాకేమవుతుంది అని అనుకున్నా. ఇప్పుడు తెలిసి వస్తుంది, నా బాడీ 3 లీటర్లు కూడా ఫిల్టర్ చేయలేకపోతుంది. ఫ్రెండ్స్, నన్ను మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు. నన్ను చూసి కనీసం మీరన్నా కొంచెం భయంతో కంట్రోల్ ఉంటారని నేను అనుకుంటున్నా. ఏమంటారు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.